ఫ్రెండ్స్ మీరు ఐఫోన్ యూజర్ అయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే. మనం ఎవరికన్నా ఐఫోన్ యూజర్‌కి ఫోన్ చేసినప్పుడు వాయిస్ మెయిల్ అనేది ఒకటొస్తదనమాట. అది ఇంగ్లీష్‌లో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది. Your call has been forwarded to voicemail. The person you're trying to reach is not available. అలా కాకుండా ఐఫోన్‌లో డిఫాల్ట్‌గా మనం ఏదో ఒకటైతే సెట్ చేసుకోవచ్చు. నేను బిజీగా ఉన్నాను, లేకపోతే తర్వాత చేస్తాను అని జెప్పేసి ఇలా మనం సెట్ చేసుకోవచ్చనమాట. అది ఎలా సెట్ చేసుకోవాలో చెప్తాను. వీడియో చూడండి. ముందుగా ఫోన్ ఆప్షన్ అయితే ఓపెన్ చేయండి. అక్కడ మనకు వాయిస్ మెయిల్ అనే ఆప్షన్ అయితే కింద ఉంటదనమాట. ఇక్కడ మనకి 2 ఆప్షన్‌లొస్తాయి. సో, డిఫాల్ట్, కస్టమ్స్ అని గ్రీటింగ్‌లో అయితే ఉంటదనమాట. ఇక్కడ మనం కస్టమ్స్‌లో పెట్టుకొని కింద రికార్డ్ చేశామంటే మనకిష్టం వచ్చింది రికార్డ్ చేసుకోవచ్చు. నేను బిజీగా ఉన్నాను, తర్వాత చేస్తాను ఏదైనా కూడా మీరు రికార్డ్ చేసి మీరు ఓకే చేశారంటే పైన బ్లూ కలర్‌లో టిక్ మార్క్ వస్తది. దాన్ని ఓకే చేయండి. ఆటోమేటిక్‌గా నెక్స్ట్ ఫోన్ చేసినప్పుడు వాళ్ళకి ఆ వాయిస్ అనేది వినిపిస్తుందనమాట. ఈ ట్రిక్ ఖచ్చితంగా ఐఫోన్ యూజర్స్‌కి అందరికీ వర్క్ అవుద్ది. మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా ఐఫోన్ యూజర్స్ ఉంటే ఖచ్చితంగా వీడియోని షేర్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.